అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుందంట. ఏమి లేదనుకో ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతుంటుంది. కొంతమంది మనుషులు అట్లా ఏమి చెయ్యరు, ఏం తెలీదు, ఏం తెలుసుకోరు, కనీసం తెలుసుకొని చెయ్యాలనుకోని అనుకోరు. కానీ అన్నీ చేసినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటా ఎగిరెగిరి పడుతుంటారు. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను తోపు తోటకూర తురుము అనుకుంటా. అసలు ఏమన్నా చేసిన వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలుసా? వాళ్ళకి చెయ్యటమే తెలుసు. వాళ్ళు ఏం ఆశించి కూడా చేయరు. ప్రశాంతంగా రోజు గడిచిందా, ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం, మనకి పుణ్యం వస్తుంది అంతే. కానీ ఏం తెలియనోళ్ళు, ఏం చేయనోళ్ళు ఎగిరెగిరి పడతా ఇవన్నీ మాట్లాడుతుంటే కొంతమందిని చూస్తుంటే విచిత్రంగా నవ్వు వస్తుంది. మామూలుగా కూడా కాదు, విచిత్రంగా వస్తుంది. అసలు ఏం చేయరాళ్ళు, ఎవరి గురించి ఏం మాట్లాడలేరు, కనీసం మాట సాయం చేయరు, పక్కన నిలబడరు, ఏం మాట్లాడరు, ఏదో చేసినట్టే బిల్డప్లు ఇచ్చేసి పెద్ద పెద్ద కోతలు కోతుంటే ఏంటంటే విచిత్రంగా నవ్వు వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఏం కావాలి? ఎప్పుడు కూడా మనిషి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. నరవలేని నాలుక కదా, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అని మాట్లాడితే ఎదురుగా చూసే వాళ్ళకి నొవ్వికిలుగా ఎగతాళి వేళాకోళంగా ఉంటుంది. ఎవరు మనల్ని ఎగతాళి చేయని అవసరం లేదు. మన నోరు, మన ప్రవర్తన మనమే ఎగతాళి చేసేటట్టు, నవ్వుకునేటట్టు చేసుకుంటాం. ఇప్పటికైనా కొంతమంది తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది.